నేను రెగ్యులర్గా ఒక అన్న గురించి మన చర్చిలో చెప్తా. రోజుకొచ్చి కనీసం 3 గంటల నుంచి 5 గంటలు ప్రార్థన చేస్తాడు. దేవుడు అనే పిచ్చి తప్ప ఇంకొక పిచ్చి లేదు. ఆయన ఒకరోజు సాక్ష్యం చెప్తా, నేను కాపుల కులం నుంచి రక్షించబడ్డానన్నా. ఒక 3-4 సంవత్సరాలు చాలా భక్తిగా బ్రతికా, దేవుడంటే పిచ్చి ప్రేమతో బ్రతికా. ఒక 3 సంవత్సరాల తర్వాత లోకపు ఆకర్షణలో పడిపోయి కొన్ని సంవత్సరాలు దేవుడు లేని వ్యక్తిగా నేను బ్రతికా. బాప్తిస్మం తీసుకున్నాను అన్న సంగతి మర్చిపోయి, నేను దేవుని బిడ్డను అన్న సంగతి మర్చిపోయి పూర్తిగా మందిరం మానేశా. ఉన్నతమైన ఉద్యోగం దేవుడు నాకు ఇచ్చాడు, నాకేం బాధ. అన్నీ దేవుడు నాకు ఇచ్చాడని నాకు కలిగిన ఆశీర్వాదాన్ని చూసి, కుల కట్టుబాట్లను చూసి, కుల పద్ధతులను చూసి సమాజం చిన్నచూపు చూస్తుందని దరిదాపుగా 7 సంవత్సరాలు దేవునికి దూరం అయిపోయానన్న. ఏడుస్తూ ఏం చెప్పాడో తెలుసా? ఇక ఆయన పేరు నేను ఎత్తను, నేను ఇలాగే బ్రతుకుతాను. దేవుడు లేని స్థితిలో బ్రతుకుతూ 7 సంవత్సరాలు దేవునికి దూరం అయితే, మంచి గాఢ నిద్రలో ఉన్నా. ఆ గాఢ నిద్రలో సిలువ దృశ్యం నాకు కనపడింది. 7 సంవత్సరాల తర్వాత పేరు పెట్టి పిలుస్తూ, నా కుమారుడా, ఇంకనూ నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. నీకోసమే నా చేతులు చాపా. తండ్రి చేతులు చాపినప్పుడు కుమారుడు పరిగెత్తుకుంటా వచ్చి తండ్రి కవిగిల్లోకి వస్తాడే, ఈరోజు నా కవిగిల్లోకి వస్తావా? స్టిల్ ఐ లవ్ యూ. ప్రభా, 7 సంవత్సరాలు నీకు దూరం అయిపోయానే, దైవము కాని వాటిని ఆరాధిస్తూ బ్రతికానే, నీకు హేయకరమైన కార్యక్రమాలు నేను చేశానే ఆ నిద్రలో మాట్లాడుతున్నాడట. నిన్ను వదిలిపెట్టే కదా ప్రభా. నువ్వు వదిలిపెట్టినా నేను నిన్ను వదిలిపెట్టను. ప్రభా, 7 సంవత్సరాలు దూరం అయిపోయానే, నువ్వు దూరం అయిపోయిన నాట నుంచి నా ప్రేమ నిన్ను వెంటాడుతానే ఉందని ఆ కలలో పదే పదే మాట్లాడుతూ ఉంటే నిద్రలో నుంచి తుల్లిపడి లేచాడట, ప్రక్కనే మోకరించాడట. తెల్లారిందాక ఏడుస్తూ ఉంటే, నాన్నకేమైపోయింది, రాత్రి ఏమన్నా హార్ట్ స్ట్రోక్ వచ్చిందా, భర్తకి ఏమైపోయింది, రాత్రి ఏమైనా జరగకూడదు జరిగిందా అని చెప్పి ఆ తలుపులు నెట్టుకొని గదిలోకి వచ్చి చూస్తే మోకాళ్ళ మీద ఉండి ఏడుస్తున్నాడట. ఆయన నాతో అన్నాడు, నా ప్రభు నేను వదిలిపెట్టే కానీ నా ప్రభు నన్ను వదిలిపెట్టలేదన్నా. నా ప్రభు ప్రేమకు నేను దూరం అయిపోయా కానీ ఆయన ప్రేమ వెతికి నన్ను పట్టుకుందన్నా.